నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే భవిష్యత్తులో పిల్లలే ఆస్తి పిల్లలు పుడితే భారం కాదు ఆదాయంగా మార్చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు 10,120 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మంది విద్యార్థులకు 664 కోట్లు అందించినట్లు చెప్పారు ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు పిల్లలు ఆనందంగా ఉంటేనే బాగా చదువుతారని అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు అలాగే ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామని ఆగస్టు నుంచి సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు